మహిళను వివస్త్రం చేసి దాడి చేసిన ఘటన చాలా చిన్నదిగా కూటమి మహిళా నేతలు అభివర్ణించడం సిగ్గుచేటని వైసీపీ మహిళా నాయకురాలు గణిక ఝాన్సీ మండిపడ్డారు. వైసీపీ గుంటూరు నగర కార్యాలయంలో శుక్రవారం పార్టీ మహిళా నేతలతో కలిసి ఝాన్సీ మాట్లాడారు. 10,000 రూపాయల కోసం స్థానిక టీడీపీ నాయకుడు ఒక హిజ్రాతో కలిసి మహిళను వివస్త్రను చేసి దాడి చేయడం చిన్న విషయమా అని ప్రశ్నించారు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని అన్నారు. ఎల్లకాలం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదనే విషయాన్ని గమనించాలని చెప్పారు. నిన్న మరి గల్లా మాధవి గారి ఆఫీస్లో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మహిళలు అంటే జనసేన మహిళలు కావచ్చు, అలాగే టీడీపీ మహిళా విభాగం కావచ్చు, ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏమంటే పశ్చిమ నియోజకవర్గంలో మరి దుస్సంఘటన ఒకటి జరిగింది. మహిళను మరి అమాంఛనీయ సంఘటన ఒకటి జరిగింది. ఆవిడని వివక్షం చేస్తూ ఒక టీడీపీ సెక్రటరీ, వార్డు సెక్రటరీ చేసిన దుర్మార్గాన్ని కప్పిపుచ్చుకునే విధంగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరి నానా జాగి చేశారు. దానికి మేము కౌంటర్గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నటువంటి ప్రభుత్వం, అలాగే మరి పోలీస్ యంత్రాంగాన్ని కూడా తన చేతుల్లోకి తీసుకుని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గల్లా మాధవి గారు వ్యవహరిస్తున్న విధానం చూసుకుంటే, దుస్సంఘటన జరిగిన వెంటనే మరి బాధితురాలు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మొరపెట్టుకుంటే ఆవిడ స్పందించలేదు. గల్లా మాధవి గారు స్పందించకపోవటం వల్లే మరి ఆ రోజు నైటే ఈ విధంగా ఆవిడని మరి బట్టలు విప్పదీసి నానా విధాలుగా ఆవిడని హెరా చేసేది సీసీ ఫుటేజ్ ద్వారా మా స్థానిక కార్పొరేటర్ దగ్గర నుంచి అక్కడ స్థానికంగా ఒక మహిళ ద్వారా సోషల్ మీడియాలోకి వెళ్ళింది. ఆ సోషల్ మీడియాలో పబ్లిసిటీ అవ్వటం వల్ల వాళ్ళ టీడీపీ నాయకుడిని ఎలాగా మరి కాపాడుకోవాలనే క్రమంలో పోలీసు యంత్రాంగాన్ని కూడా గల్లా మాధవి గారు మరి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగి మరి సిఐ ఎవరైతే ఉన్నారో సిఐ గారికి ఆదేశాలు జారీ చేసి ఎవరు దీన్ని పబ్లిసిటీ చేశారు, ఎందుకు చేశారు అని చెప్పి ఆఫీసుకి పిలిపించుకొని మాట్లాడి దుస్సంఘటన ఎందుకు జరిగింది, ఆవిడకి ఇంత అవమానం ఎందుకు జరిగిందని, ఇట్లా జరగటానికి మరి వీల్లేదు మరి అని చెప్పి మాట్లాడే తీరుని కాకుండా మీ ఎందుకు పబ్లిసిటీ జరిగింది, ఎందుకు సోషల్ మీడియాలో వెళ్ళింది అనే విధంగానే నిన్నంతా మాట్లాడుతూ ఉన్నారు తెలుగు మహిళలు, వీర మహిళలు. అమ్మ మీకు ఒకసారి మేము విన్నవించుకుంటా ఉన్నాము. గత ప్రభుత్వంలో మరి మా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు దిశ యాప్ ఒకటి ఉండేది. ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా సరే వెంటనే స్పందించేవాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా హోంమంత్రి గారు కానీ. మాకు 2 హోంమంత్రులు చేశారు. ఒకటి మరి తానేటి వనిత గారు చేశారు, అంతకుముందు సుచరిత గారు చేశారు. ఎక్కడైనా సరే మహిళలకి ఎలాంటి అన్యాయం జరిగినా త్వరితగతిన యాక్షన్ తీసుకునేవాళ్ళు హై లెవెల్ నుంచి. ఇప్పుడు మరి మీ నియోజకవర్గంలో మరి ఇలాంటి సంఘటన జరిగితే మీరు యాక్షన్ తీసుకోకపోగా సోషల్ మీడియాలో వచ్చిందని చెప్పి మీరు ఇంత బాధపడతా ఉన్నారంటే బాధిత మహిళ మరి ఇంకెంత బాధపడతా ఉంటుంది. మీరెందుకు ఈ విధంగా మరి మహిళల పట్ల ఇంత అరాచకం జరిగితే సోషల్ మీడియాలో పబ్లిసిటీ అయింది, మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారని అంటున్నారే కానీ ఆవిడికి న్యాయం చేయాలి, అసలు ఆ విధంగా జరగకుండా ఉండకూడదు అనే మాట మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు. అదేమంటే మరి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు స్పందించి మరి మహిళకి మా ప్రభుత్వంలో జరగకూడదు యాక్షన్ తీసుకోండి అంటే మీరు సిఐ గారు సస్పెండ్ చేశారు. అంతేగాని మీ పార్టీలో ఒక వ్యక్తి ఇలా చేశాడు, ఎందుకు ఇలా జరిగింది అని దీనికి మీరు బాధ్యత వహించలేకపోతా ఉన్నారు ఇప్పటికి కూడా. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలు ముందు మీడియా మిత్రుల వల్లే తప్పైనా ఒప్పైనా సరే ముందు ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే 2 టౌన్లో మనం కృష్ణబాబు కాలనీలో జరిగిన సంఘటన మనందరం చూస్తూనే ఉన్నాము. దానికి తోడు జరిగిన వెంటనే గల్లా మాధవి గారు వెళ్ళి ఆ మహిళను పరామర్శించకుండా ఇంట్లో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది చాలా బాధాకరం అని చెప్పినని ఏసీ రూముల్లో కూర్చొని ఆవిడ ప్రెస్ మీట్లో చెప్పడమే తప్పించి ఆ మహిళ దగ్గరికి వెళ్ళి అసలు ఎందుకు జరిగింది ఏంటి అనేది ఇంతవరకు ఆవిడని కలవటం కానీ మాట్లాడటం కానీ జరగలేదు. దానికి తోడు వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళా నాయకులందరూ వెళ్ళి ఆవిడని పరామర్శిస్తే దీన్ని ఇష్యూగా తీసుకొని వీళ్ళు పబ్లిసిటీ చెందుతున్నారు అని చెప్పినాను. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీనే బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు గల్లా మాధవి గారు. ఒకటి గుర్తుంచుకోండి, మీరు అనుకుంటున్నారు
నా పిఏగా నేను ఒక హిజ్రాని పెట్టుకొని తనకి ఇలాంటి లైఫ్ ఇచ్చాను, ఇలాంటి హిజ్రాలు ఇంకా ముందుకు రావాలి అని మీరు అంటున్నారు. అలాంటి హిజ్రాని పెట్టుకొనే మీరు ఒక మహిళని రోడ్డు మీద బట్టలిప్పదీసి నుంచోబెట్టారు. అది గుర్తుంచుకోండి గళ్ళామాధవి గారు. ఎందుకంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క అక్కా చెల్లెమ్మలో అందరం చాలా హ్యాపీగా ఉన్నాము. అదే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఆడపిల్ల బాధలు పడుతూనే ఉన్నారు. ఏ పరంగా అయినా సరే, ఫ్యామిలీ పరంగా కానీ, బయట పరంగా కానీ, ఏదైనా సరే ఒక్క సంక్షేమ పథకం అనేది అందట్లేదు. ఒక్కసారి గుర్తుంచుకోండి, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి మనం అండగా ఉండి గెలిపించుకోవాలి. ఇలాంటి దరిద్రపు కూటమి ప్రభుత్వాన్ని పక్కన పెట్టి మన ఆడవాళ్ళు ముందుకు రావాలి అంటే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు ముందుండి గెలిపించుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను.